వెల్కమ్ టు 77 ఆన్లైన్ ట్యుటోరియల్. 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే గణిత శాస్త్రంలో జామెట్రీ పార్ట్లో వీడియోలు మనం చెప్పుకుంటున్నాం. అందులో స్వరూప త్రిభుజాల వైశాల్యాలు, సిమిలర్ ట్రయాంగిల్స్, ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ని కొన్ని పార్ట్లుగా మీ ముందు ఉంచబోతున్నాను. ఇందులో మొదటి పార్టు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అందులో సిద్ధాంతం అండి, ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, స్వరూప త్రిభుజాల వైశాల్యాలపై ఒక సిద్ధాంతాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. క్లాస్లోకి వెళ్దాం. ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, స్వరూప త్రిభుజాల వైశాల్యాలు. ఇందులో స్టేట్మెంట్ ఏంటంటే, ద రేషియో ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. సిద్ధాంతం, రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తి వర్గమునకు సమానము. ఈ సిద్ధాంతానికి గివెన్ అంటే దత్తాంశం ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. సారాంశం, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్. అంటే బై అంటే ఇక్కడ నిష్పత్తి అని అర్థం. అదేవిధంగా ఏబీ బై పీక్యూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సిఏ బై ఆర్పి హోల్ స్క్వేర్. ఇందులో ఈ సిద్ధాంతం చేయడానికి మనం ఒక కన్స్ట్రక్షన్ చేయాలండి. ఏ అనే శీర్షం నుంచి బీసీ భుజానికి ఒక లంబాన్ని గీసుకోవాలి. అదేవిధంగా పీక్యూఆర్ ట్రయాంగిల్లో పి నుంచి క్యూఆర్కి ఒక లంబాన్ని గీసుకోవాలి. అది డ్రా ఏఎం perpendicular to BC and PN perpendicular to QR. PN perpendicular to QR. ఈ విధంగా కన్స్ట్రక్షన్ ఇప్పుడు మనం చేసాం. ఇప్పుడు సారాంశంలో ఈ ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్ ఇది ఉందండి. మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాము. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ఈ ఏబిసి త్రిభుజంలోకి వెళ్ళినట్లయితే బీసీ అనేది భూమి బేస్, ఏఎం అనేది పెర్పెండిక్యులర్ కాబట్టి దీన్ని హైట్గా తీసుకోవచ్చు, ఎత్తుగా తీసుకోవచ్చు. త్రిభుజ వైశాల్యానికి సూత్రము హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి. బేస్ అంటే ఇక్కడ ఏమిటండి బీసీ ఇంటూ హైట్ అంటే ఇక్కడ ఏంటి ఏఎం. హైట్ అంటే ఏంటి ఏఎం. ఓకే. అదేవిధంగా మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్, ఈ పీక్యూఆర్ త్రిభుజంలో క్యూఆర్ అనేది భూమి అండి, పిఎన్ అనేది ఎత్తు అండి. ఓకే. హాఫ్ ఇంటూ క్యూఆర్ ఇంటూ పిఎన్ ఈక్వల్ టు హాఫ్ క్యాన్సిల్ అయిందండి. బీసీ బై క్యూఆర్ ఇంటూ ఏఎం బై పిఎన్ అని మనం రాసుకున్నాం. ఇది ఈక్వేషన్ 1 అండి. ఇప్పుడు మనం ఈ రెండు త్రిభుజాలని కంపారిజన్ చేసినట్లయితే ట్రయాంగిల్ ఏబిఎం అండ్ ట్రయాంగిల్ పిక్యూఎన్. అయితే ఈ పెర్పెండిక్యులర్స్ నుంచి వచ్చే ఏబిఎం త్రిభుజాన్ని పిక్యూఎన్ త్రిభుజాన్ని ఇప్పుడు మనం కంపారిజన్ చేస్తున్నాము. ఈ రెండింటి కంపారిజన్లో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అండి. ఇది ఇచ్చింది ఈ రెండు స్వరూప త్రిభుజాలు కాబట్టి ఏబిసి పిక్యూఆర్ రెండు స్వరూప త్రిభుజాలు కాబట్టి యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అండి. ఇది ఆల్రెడీ గివెన్. యాంగిల్ ఎం ఈక్వల్ టు యాంగిల్ ఎన్ అండి. ఎందుకంటే పెర్పెండిక్యులర్స్ అండి, రెండు కూడా లంబాలు కాబట్టి ఇది 90 డిగ్రీస్గా తీసుకుంటున్నాము. ఏ క్రైటీరియన్ ఫర్ సిమిలారిటీ, కోణము స్వరూప త్రిభుజ నియమం నుండి అయితే ఇక్కడ ఏమవుతుందంటే అనురూప భుజాల నిష్పత్తిని మనం తీసుకోవాలి. ఒకసారి చూడండి, ఏఎం బై పిఎన్ ఈక్వల్ టు బిఎం బై క్యూఎన్ అని మనం తీసుకుంటున్నాం. ఏఎం బై పిఎన్ ఈక్వల్ టు bm by
క్యూఎన్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ. అయితే ఇందులో ఏఎం బై పిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ అని మనం తీసుకోవాలి. ఇది సమీకరణం 2 అనుకుందాం. ఇలా ఎందుకు తీసుకోవాలంటే మనకు కావాల్సింది ఏబి బై పీక్యూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సిఏ బై ఆర్పి హోల్ స్క్వేర్ అని తీసుకోవాలి, మనం నిరూపించాలి. కాబట్టి మనం ఏబి క్యూఆర్లు వచ్చే విధంగా మన ఇక్కడ సొల్యూషన్ని మనం చేస్తున్నామండి. దత్తాంశం నుండి బై ది గివెన్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అయినట్లయితే అనురూప భుజాల నిష్పత్తి సమానం అండి. ఏబి బై పీక్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ అండి. ఇది సమీకరణం 3 అని అనుకుందామండి. ఇప్పుడు మనం చూసినట్లయితే జాగ్రత్తగా గమనించినట్లయితే బీసీ బై క్యూఆర్ ఏఎం బై పిఎన్ ఈ 2 వాల్యూస్ని మనం ఇప్పుడు చూస్తున్నామండి. ఇక్కడ చూడండి, బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు ఏబి బై పీక్యూ అని ఇక్కడ మనకు కావాల్సింది ఉంది. అదేవిధంగా ఏఎం బై పిఎన్ ఈక్వల్ టు ఏబి బై పీక్యూ అని ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సమీకరణం 1 నుండి ఫ్రమ్ ఈక్వేషన్ 1 వాట్ ఈస్ ద ఈక్వేషన్? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి త్రిభుజ వైశాల్యము బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ త్రిభుజ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఇంటూ ఏఎం బై పిఎన్ అండి. సమీకరణం 2లో ఏఎం బై పిఎన్ బదులుగా ఏముందండి? సమీకరణం 2లో ఏబి బై పీక్యూ ఉంది. ఏఎం బై పిఎన్ బదులుగా మనం ఏం రాసుకున్నామండి? ఏబి బై పీక్యూ ఉందండి. అదేవిధంగా సమీకరణం 3లో బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు ఏమని ఉంది? ఏబి బై పీక్యూ అండి. ఏబి బై పీక్యూ. కావున ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈక్వల్ టు ఏబి బై పీక్యూ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఎందుకు? ఏబి బై పీక్యూ ఇంటూ ఏబి బై పీక్యూ ఈక్వల్ టు ఏబి బై పీక్యూ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం సమీకరణం 3 నుంచి ఈక్వేషన్ 3 ఫ్రమ్ ఈక్వేషన్ 3 సమీకరణం 3 నుంచి అక్కడ సమీకరణం 3లో మనకేంటి? ఏబి బై పీక్యూ ఈక్వల్ బీసీ బై క్యూఆర్ ఈక్వల్ ఏసీ బై పిఆర్. సో ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈక్వల్ టు ఏబి బై పీక్యూ హోల్ స్క్వేరే కాకుండా ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ కదండి, అది కూడా తీసుకుంటాము. అదేవిధంగా బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ అండి. హ్యాన్స్ ప్రూవ్డ్. ఈ విధంగా ఈ సిద్ధాంతాన్ని మనం నిరూపించుకోవచ్చండి. నోట్స్ రాసుకుంటున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నోట్స్ రాసుకోగలరు. 8.3 ఎక్సర్సైజ్లో 4th ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి XY parallel AC and XY divides the triangle into 2 parts of equal area. Find the ratio of AX by XB. అభ్యాసం 8.3లో 4వ లెక్క. ట్రయాంగిల్ ఏబిసిలో XY ప్యారలల్ AC మరియు XY ఆ త్రిభుజాన్ని 2 సమాన వైశాల్యాలు గల భాగాలుగా విభజించును. అయినా AX by XB నిష్పత్తిని కనుక్కోండి. 8.3 ఎక్సర్సైజ్లో ఈ 4th ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి XY ప్యారలల్ AC అండ్ XY డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ 2 పార్ట్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియా. అంటే ట్రయాంగిల్ ఏబిసి త్రిభుజంలో XY ప్యారలల్ AC అండి, మరియు ఈ XY అనే లైను ఆ త్రిభుజాన్ని 2 సమాన వైశాల్యాలు కలిగిన భాగాలుగా విభజిస్తుంది. అంటే సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BXY ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఈ చతుర్భుజం XYCA. చూడండి, XBY త్రిభుజము. ఏరియా ఆఫ్ XBY ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఏరియా ఆఫ్
క్వాడ్రిలేటరల్ ఈ చతుర్భుజం XYCA ఈ రెండు వైశాల్యాలు సమానం అండి. అంటే XY ఆ త్రిభుజాన్ని రెండు సమాన భాగాలు కలిగిన వైశాల్యాలు సమానంగా ఉండే విధంగా విభజిస్తుంది. కాబట్టి ఈ రెండు వైశాల్యాలు సమానం కాబట్టి మనం ఎక్స్ స్క్వేర్ యూనిట్స్ అనుకుందాం. వైశాల్యం ఎప్పుడు కూడా స్క్వేర్ యూనిట్స్లో చెప్పాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ యూనిట్స్ అని అనుకుందామండి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఏబిసి అండ్ XBY ఇదొక త్రిభుజము, ఇదొక త్రిభుజం. ఈ రెండు త్రిభుజాలని మనం ఇప్పుడు కంపేర్ చేద్దాం. కంపేర్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XBY. ఈ రెండింటిని సరిపోల్చినట్లయితే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అండి. ఇది కామన్ యాంగిల్ అండి, ఉమ్మడి కోణం. యాంగిల్ వై ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అండి. అయితే ఈ రెండు సమాంతరాలను మనకి ఇచ్చాడండి. XYAC ఈ రెండు సమాంతరాలను ఇచ్చాడు. ఈ రెండు కూడా ఏంటవుతాయి? అవి సదృశ కోణాలు అవుతాయి. సదృశ కోణాలు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. దాంతోపాటు యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ ఎలాగైనా రాయొచ్చు. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ వై, అదేవిధంగా యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్. ఈ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ by AAA criterion for similarity. ఏ కోణము స్వరూప నియమం నుంచి స్వరూప త్రిభుజ నియమం నుండి ఈ రెండు ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ XBY ఇలా అయినట్లయితే అనురూప కోణాలు సమానమైనట్లయితే అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి అనే కాన్సెప్ట్ మనకు తెలిసిందే. AB బై XB ఈజ్ ఈక్వల్ టు, చూడండి, AB పెద్ద త్రిభుజం తాలూకా AB బై XB చిన్న త్రిభుజం తాలూకా XB. అదేవిధంగా BC బై BY ఈజ్ ఈక్వల్ టు AC బై XY. చూడండి, AC బై XY. ఈ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు కాబట్టి వాటి యొక్క అనురూప భుజాల నిష్పత్తిని సమానమని మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు తెలుసండి, రేషియో ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ ది టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ అండి. ఓకే, అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XBY ఈక్వల్ టు AB బై XB హోల్ స్క్వేర్ అండి. ఇంతకు ముందు చెప్పుకున్న సిద్ధాంతం నుంచి రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి యొక్క భుజాల నిష్పత్తి యొక్క వర్గానికి సమానము అనే కాన్సెప్ట్ని, అనే సిద్ధాంతాన్ని ఇప్పుడు మనం ఉపయోగించాము. దీన్ని సమీకరణం 2 అని అనుకుందామండి. ఇప్పుడు ఏంటంటే, గివెన్ దట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే XY divides triangle ABC into two equal parts, two equal areas. So ఇక్కడ ఏంటంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ABC is equal to area of triangle XBY plus area of quadrilateral XYCA. అయితే చూడండి, ఈ బొమ్మని మనం చూసినట్లయితే ఏబిసి త్రిభుజ వైశాల్యం అనేది ట్రయాంగిల్ AXY వైశాల్యము XYCA క్వాడ్రిలేటరల్ వైశాల్యాలు మొత్తం ఏబిసి త్రిభుజ వైశాల్యం అనేది వస్తుంది. సో ఇంతకుముందు మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XBYని ఏమనుకున్నామండి? ఎక్స్ అనుకున్నామండి. అలాగే ఏరియా ఆఫ్ ఈ క్వాడ్రిలేటరల్ XYCA వైశాల్యం కూడా ఎక్స్, రెండు సంభాగాలు కదా, కాబట్టి ఇది 2x స్క్వేర్ యూనిట్స్ అండి.
స్క్వేర్ యూనిట్స్. ఈ ప్రాబ్లమ్ని కంటిన్యూ చేయాలంటే ఇక్కడ రబ్ చేయాల్సి ఉంది, కావున నోట్స్ రాసుకుంటున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నోట్స్ రాసుకోగలరు. నౌ టేక్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏంటండి, ఇంతకుముందు పేజీలో మనం రాసుకున్నాం కదా. ఈక్వేషన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎక్స్బివై ఈక్వల్ టు ఏబి బై ఎక్స్బి హోల్ స్క్వేర్ అండి. అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఎలా వచ్చింది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎక్స్బివై వైశాల్యము కోటలేటరల్ ఎక్స్వైసి వైసి ఈ రెండు సమానం కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అని వచ్చింది కదా. ఏబిసి వైశాల్యం ఎంత వచ్చిందన్న 2x బై ఎక్స్బివై వైశాల్యం ఎంత అండి, ఎక్స్ అండి. కాబట్టి ఇది ఏబి బై ఎక్స్బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2x బై ఎక్స్. దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్గా ఒకసారి రాసుకుందామండి. రాసుకుంటే ఏబి బై ఎక్స్బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2x బై ఎక్స్ అండి. ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయింది. ఏబి బై ఎక్స్బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 అండి. ఇప్పుడు ఏబి బై ఎక్స్బి ఈక్వల్ టు స్క్వేర్ అటుపక్క పంపించినట్లయితే √2 అవుతుందండి. ఏబి భుజం పొడవుని ఏఎక్స్ ప్లస్ ఎక్స్బిగా మనం రాసుకోవచ్చండి. ఓకే, ఏబి బదులుగా ఏఎక్స్ ప్లస్ ఎక్స్బి బై ఎక్స్బి ఉందండి, ఈక్వల్ టు √2 అండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏఎక్స్ బై ఎక్స్బి ప్లస్ ఎక్స్బి బై ఎక్స్బిగా రాసుకోవచ్చు, ఎక్స్బి బై ఎక్స్బిగా రాసుకోవచ్చు. ఇలా ఎందుకు రాసుకోవచ్చు అంటే చూడండి ఒకసారి, 2/5 ప్లస్ 7/5 ఉన్నట్లయితే మనం 2 + 7/5 అని రాసుకుంటాం. ఎందుకంటే సజాతి భిన్నాలు లైక్ ఫ్రాక్షన్స్ అయినట్లయితే హారాన్ని ఒకే హారంగా తీసుకొని పైన రెండింటిని సమ్ రాసినట్లయితే ఇటు నుంచి ఇటు ఓకే కదా. చూడండి 2 + 7/5 2/5 ప్లస్ 7/5 ఏ విధంగా రాసాము, ఏఎక్స్ ప్లస్ ఎక్స్బి బై ఎక్స్బిని ఏఎక్స్ బై ఎక్స్బి ప్లస్ ఎక్స్బి బై ఎక్స్బి అని రాయగలిగాం. సో ఏఎక్స్ బై ఎక్స్బి ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అయితే 1 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు √2. సో ఏఎక్స్ బై ఎక్స్బి ఈక్వల్ టు √2 - 1. ఈ రేషియో మనకు అడిగాడండి, ఈ నిష్పత్తి అడిగాడు. ఏఎక్స్ బై ఎక్స్బి వాల్యూ అనేది √2 - 1. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చండి. మన 77 ఆన్లైన్ ట్యుటోరియల్ని ఫాలో అవుతున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నోట్స్ రాసుకోగలరు. చూసారుగా ఈ క్లాస్ని, ఇది మీ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ కాన్సెప్ట్పై మరో పార్ట్ ఉంది, అది త్వరలో మీ ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన 77 ఆన్లైన్ ట్యుటోరియల్ని మరింత ముందుకు నడిపించండి. ధన్యవాదాలు, నమస్తే.